వాటాల దగ్గర తేడా రావడంతో ఆ ఇద్దరు నేతలు బజారును పడ్డారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. వారిలో ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీ. ఒకరిపై మరొకరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరోపణలు చేసుకుంటూ కూటమి పాలన తీరుతెన్నులను కళ్లకు కట్టిస్తున్నారు. ఇసుక, మట్టి, మద్యం అక్రమ వ్యాపారాల్లో వాటాల పంపిణీకి సంబంధించి తేడా రావడంతో ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారని సమాచారం. ఎంపీ అనుచరునిపై ఆరోపణలు చేయడం ద్వారా పరోక్షంగా ఆ ఎంపీపై ఎమ్మెల్యే ఆరోపణలు సంధిస్తున్నారు. ఎమ్మెల్యే అరాచకాలు అన్నీ ఇన్ని కావు అంటూ ఎంపీ కూడా తగ్గేదేలే అంటున్నారు. వీరిద్దరి దోపిడీ, అక్రమ దందాలను చూసి ప్రజలు చిచ్చి వీళ్ళక మనం ఓట్లేసింది అని చేదరించుకుంటున్నారు. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. ఎన్టీఆర్ జిల్లాలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్నీల మధ్య కొనసాగుతున్న కమిషన్ల పంచాయతీ తారాస్థాయికి చేరుకుంది. ఇసుక, మట్టి, మద్యం షాపుల దందాలకు, అక్రమ రవాణాలకు సంబంధించిన అంశాల్లో తనకు రావాల్సిన వాటా సంగతి తిరగకపోవడంతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దూకుడు పెంచారని సమాచారం. ఈయన పేరు కేశినేని చిన్ని, విజయవాడ ఎంపీ. ఈయన కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిరోజు తిరువూరు నుండి 100కు పైగా టిప్పర్ల ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలిపోతుందనేది తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణ. ఈ దందాలో తనకు రావాల్సిన వాటా తనకివ్వకుండా తన నియోజకవర్గం మీదుగా నిత్యం వందలాది లారీలను అక్రమంగా తిరిగేస్తూ ఉంటే చూసి తట్టుకోలేని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో మరికొంత ముందుకు అడిగేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు టీడీపీ నేత రమేష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజన మహిళ పట్ల కేశినేని చిన్ని అనుచరుడు రమేష్ రెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించారని, ఆయనపై పార్టీ పరంగా వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అల్టిమేటం జారీ చేశారు. రమేష్ రెడ్డిని ఎంపీ కేశినేని చిన్ని కాపాడుతున్నారనేది ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణ. టీడీపీ నేత రమేష్ రెడ్డి ఎంపీ కేశినేని చిన్నికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. దాంతో రమేష్ రెడ్డిని రోడ్డు మీద కీడిస్తే ఎంపీకి ఇబ్బందులొస్తాయనేది ఎమ్మెల్యే కొలికపూడి ఆలోచనట. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణలు, ఆయన దూకుడు చూసిన ఎంపీ కేశినేని చిన్ని తన అనుచరుడు రమేష్ రెడ్డికి చెప్పి మీడియా సమావేశం ఏర్పాటు చేయించి ఆయన ద్వారా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయించారని అంటున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తన దగ్గర నుంచి కొలికపూడి శ్రీనివాస్ 50 లక్షల రూపాయలు తీసుకున్నారని, ఎమ్మెల్యే అయిన తర్వాత మండలంలో కాంట్రాక్టులు చేసుకోవాలంటే 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడంటూ ఎంపీ అనుచరుడు రమేష్ రెడ్డి ఎమ్మెల్యే కొలికపూడిపై ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అడిగిన 2 కోట్లు ఇవ్వనందుకే తనను కొలికపూడి టార్గెట్ చేశాడని, తనకు వ్యతిరేకంగా మహిళలతో ధర్నా చేయించాడని రమేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కూలి ఇచ్చి మహిళల్ని తీసుకొచ్చి వారితో తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నాడనేది రమేష్ రెడ్డి వాదన. పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. ఇసుక అక్రమ రవాణా ద్వారా ప్రతిరోజు ఎంపీ కేశినేని చిన్ని 60 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారనేది ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణ అని సమాచారం. తిరువూరు మీదుగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో ఎంపీ మాత్రమే సంపాదించుకుంటూ ఉంటే చూస్తూ కూర్చునే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే కొలికపూడి తెగేసి చెబుతున్నాడట. తనకు వాటా ఇవ్వాలని ఆయన గట్టిగా అడుగుతున్నట్టు సమాచారం. వాటా ఇచ్చే ప్రసక్తే లేదని, ఏ ఎమ్మెల్యేకు ఇందులో వాటా ఇవ్వడం కుదరదని ఎంపీ చెబుతున్నారట. ఎంపీ దగ్గర నుంచి వాటాలు రావనే విషయం తెలిసిన తర్వాత ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ అనుచరుని టార్గెట్ చేస్తున్నాడని టీడీపీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. రమేష్ రెడ్డి మంచివాడు కాదని, ఆయనకు అండగా ఎంపీ ఉన్నాడని ఎమ్మెల్యే ఆరోపణలు చేయడమే కాకుండా ఈ వ్యవహారం ద్వారా రచ్చ చేస్తున్నాడని టీడీపీ వర్గీయులు చర్చించుకుంటున్నారు. గతంలో బెల్ట్ షాపుల విషయంలో కూడా స్థానిక ఎమ్మెల్యే పెద్ద రచ్చ చేశాడని, అది సెటిల్ అయిన తర్వాత అక్రమ మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతున్న ఒక్క మాట కూడా ఎమ్మెల్యే కొలికపూడి మాట్లాడడం లేదని ఎంపీ చిన్ని అనుచరులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇసుక అక్రమ రవాణా లెక్కల్లో తేడాలు రావడంతో ఎంపీపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేస్తున్నాడని వారంటున్నారు. అందుకోసమే ఎంపీ అనుచరునిపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీకి 48 గంటలు టార్గెట్ పెట్టాడని, ఇలాంటి బెదిరింపులను ఎంపీ కేశినేని చిన్ని ఖాతరు చేసే పరిస్థితి లేదని టీడీపీలో చిన్ని వర్గం నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే ఎంపీల మధ్య జరుగుతున్న గొడవ, అక్రమ రవాణా వాటాల పంపిణీ బాగోతాలను చూసి అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నట్టు సమాచారం.